నా పేరు శివ. నా భార్య పేరు లక్ష్మీ సువర్ణ. ఇక నా భార్యకి పాము కరిస్తే హాస్పిటల్కి చాలా క్రిటికల్గా వచ్చినాం. సార్లు కూడా చూసి చాలా సీరియస్ ఉందామని వెంటిలేటర్ పెట్టి ఐసీయూ తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సార్లు చూసి ట్రీట్మెంట్ చేస్తూ ఇలా నైట్ వరకు మంచిగా కొంచెం సీరియస్గా ఉంటే కోమాలోకి వెళ్ళింది. 2 రోజుల తర్వాత కోమా నుంచి బయటకు వచ్చింది. కొంచెం రికవర్ అవుతుందని సార్లు చూశారు. సార్ పేరు వినయ్ సార్, నరేష్ సార్ చూసి ఎప్పటికప్పుడు చూస్తూ మంచిగా రికవర్ అవుతూ టెస్టులు చేస్తూ అన్ని చేస్తూ నార్మల్గా వస్తున్నామో రిపోర్ట్ అయితే తగ్గుతుందని చెప్తుంది. తర్వాత కిందకి వచ్చి 2 రోజులు అయింది. ఇప్పటికి మంచి ఆరోగ్యంగా ఉంది. ఇంటికి తీసుకెళ్తున్నాం. ఈ రోజు కనీసం అయితే చాలా సీరియస్ గానే వచ్చినాం. అప్పటికే కళ్ళు తిరుగుతున్నాయని చెప్తుండే. ఒకసారి 2 సార్లు వామిటింగ్ కూడా అయినాయి. కిందకి రాగానే సార్లు కూడా మంచిగా చూసుకొని పట్టించుకొని వెంటిలేటర్ పెట్టి పైకి తీసుకెళ్లారు ఐసీయూకి. అక్కడ నుంచి కిందకి వచ్చేదాకా కూడా సార్లు మంచిగా చూసిరు, ట్రీట్మెంట్ మంచిగా ఇచ్చిరు, మంచిగా చూసిరు కూడా. ఇప్పుడైతే మంచిగా ఆరోగ్యంగా ఇంటికి తీసుకెళ్తున్నాం. వినయ్ సార్, నరేష్ సార్ చాలా మంచిగా పట్టించుకున్నారు. మా అమ్మ నాన్నలు మా జీవితం ఇస్తే వీళ్ళు ఇచ్చినట్లు సార్ నెక్స్ట్. నమస్కారం అండి, నేను డాక్టర్ వినయ్ రాజ్, క్రిటికల్ కేర్ ఫిజిషియన్, రష్ హాస్పిటల్, సుచిత్ర సర్కిల్. ఈ రోజు మనం మాట్లాడబోయేది లక్ష్మీ సువర్ణ గారి గురించి. తను అన్ఫార్చునేట్లీ 27th of June లో తనకి స్నేక్ బైట్ తోటి వచ్చారు ఆవిడ. సో వాళ్ళు చెప్పిన లక్షణాలు బట్టి అది మాకు కోబ్రా లాగా అనిపించింది. అండ్ వాళ్ళు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో 30 నిమిషాల్లో వాళ్ళు హాస్పిటల్ కి ఎమర్జెన్సీ తీసుకొని వచ్చారు. వచ్చినప్పుడు తనకి న్యూరో పారాలైటిక్ సిమ్టమ్స్, అంటే నరాలు బలహీనత, స్పృహ తగ్గుతూ ఉండడం, ఆ సిచ్యువేషన్ లో వచ్చారు. ఎమర్జెన్సీలో చూసి అండ్ వి సస్పెక్టెడ్ ఆవిడ బ్రీతింగ్ కూడా ఎఫెక్ట్ అవుతుందని ఇమీడియట్ గా వెంటిలేటర్ పెట్టాము. పేషెంట్ ఆల్మోస్ట్ 3 days కోమాలో ఉన్నారు. అండ్ టైమ్లీ ఏఎస్వి, యాంటీ స్నేక్ వెనమ్, అంటే మనకు విరుగుడు మందు అనేది మనం ఇమీడియట్ గా ఇవ్వడం వల్ల పేషెంట్ 3 days లో కోమాలో నుంచి బయటకు వచ్చారు. ఎడం చేతికి పాము కాటు వల్ల అయిన గాయం వల్ల, ఆ విషయం వల్ల పూర్తిగా అది డ్యామేజ్ అవుతే దాన్ని సర్జరీ చేసి డిబ్రైట్మెంట్ చేసి తీసేసి దాని డ్రెస్సింగ్ ద్వారా రికవరీ చేస్తూ వచ్చాము. ఈ ప్రాసెస్ లో ఆవిడకి మేము ఎవాల్యుయేషన్ లో తెలిసింది ఏంటంటే తన గుండె మీద కూడా ఎఫెక్ట్ ఎక్కువ పడి బీపీ బాగా పడిపోవడము అండ్ గుండె మీద ఒత్తిడి ఎక్కువ పడడం అనేది గమనించాము. దానికి కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, నేను క్రిటికల్ కేర్ ఫిజిషియన్, సార్ జనరల్ ఫిజిషియన్, అలా టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరం కూడా తను ట్రీట్ చేసి అండ్ సక్సెస్ఫుల్లీ తను 3 days తర్వాత వెంటిలేటర్ తీసి ఆ తర్వాత ఫ్యూ డేస్ ఐసీయూలో ఉండి ఒక 2 days బ్యాక్ మనం వార్డుకి షిఫ్ట్ చేసి ఇప్పుడు డిశ్చార్జ్ చేయగలుగుతున్నాం. అండ్ షీ హెస్ కంప్లీట్లీ రికవర్డ్ అండ్ షీ ఈస్ గోయింగ్ హెల్తీ అండ్ హేల్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ షీ హెస్ రికవర్డ్ కంప్లీట్లీ బై ట్రీట్మెంట్ ఆఫ్ రష్ హాస్పిటల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.